రొమాన్స్ అంతేం లేదు సినిమాలో. ఫస్ట్ ఆ వేడ లాగ్ లేదు, సినిమా చూసి మాట్లాడేది ఫస్ట్. కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. సూపర్ హిట్. అంటే ఇద్దరు బాగా చేశారు. మీనాక్షి అయితే ఎమోషనల్ సీన్స్ అయినా సరే, లేదంటే లవ్ ట్రాక్ అయినా సరే బాగా చేసింది. అండ్ సెకండ్ హీరోయిన్ వచ్చేసి లవ్ ట్రాక్ ఏం లేదు, కానీ తనది ఒక ఇంపార్టెంట్ రోల్. హీరో తర్వాత హీరో అంతా ఇంపార్టెంట్ రోల్ అయితే చేసింది. కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఓవర్ యాక్షన్ తగ్గట్టు క్యారెక్టర్ అయితే ఉంది. కొట్టొచ్చు, మేబీ సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి కొట్టే ఛాన్స్ ఉన్నాయి. కాకపోతే మా హీరో గారు ఏంటంటే సినిమా కంటెంట్ మేబీ తనకు నమ్మకం ఉండొచ్చు, కానీ పబ్లిసిటీ వాళ్ళు చెప్పొచ్చు, కానీ అంత రేంజ్ భారీ లెవెల్లో డైలాగ్ చెప్తే ఏంటంటే ఫస్ట్ ఒక నెగిటివ్ ఒపీనియన్ పడుతుంది సినిమా పైన. దానివల్ల ఏంటంటే జనరల్ గా ఇంట్రెస్ట్ ఉన్న ఈ ఆడియన్స్ కూడా థియేటర్ రాడు. అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ బాధ్యతలు, ఒక బాధ్యత అంటేనే మీనాక్షి చౌదరి అన్నట్టు క్యారెక్టర్లు పడుతున్నాయి ప్రతి సినిమాలో. ఇంకా మిగతా అంటే మ్యూజిక్ కానీ సాంగ్స్ ఎలా ఉన్నాయి, సినిమా తగ్గట్టు మ్యూజిక్ ఉందన్న. మ్యూజిక్ కోసం అయితే సినిమా ఏం లేదు, సినిమా తగ్గట్టు మ్యూజిక్ ఉంది, కానీ ప్రతి క్యారెక్టర్ లో ఇదేషన్ బాగున్నాయి. నరేష్ గారికి అంటే వాళ్ళిద్దరి కామెడీ జోనర్ బాగా అనిపించింది. అంటే తండ్రి కొడుకుల ఎఫెక్షన్ నరేష్ గారితో కొన్ని చూపిస్తారు. అంటే వాళ్ళని చంపినట్టు వేసేదో చూపిస్తారు. సినిమా చూడండి, సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ ఎవరు ఆడాను ఫస్ట్ హాఫ్ ఏడ లాగ్ లేదు, సినిమా చూసి మాట్లాడేది ఫస్ట్. ఏడ లాగ్ లేదు బ్రో, నిజం చెప్తున్నా, లాగ్ అనేది లేదు. ఏంటి 5 గా బ్రో, 4.5. రొమాన్స్ అంతేం లేదు సినిమాలో. ఒకటి ట్విస్ట్ ఉన్నాయి, మీకు సెకండ్ హాఫ్ లో తెలిస్తే ట్విస్ట్ ఏమున్నాయో. కానీ చాలా బాగుంది సినిమా, మీరు అందరూ చూడొచ్చు. హిట్, సూపర్ హిట్. అవును, ఇందులో అయితే బాగుంటది, నడిచిపోతుంది. యాక్టింగ్ చాలా బాగుంది విశ్వ సినిమా. ఏం లేదు, ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందని లాగ్ అనిపిస్తుంది అంటే. అంటే మనకి స్టోరీ బిల్డ్ కావాలి కదా, ఫస్ట్ స్టోరీ బిల్డ్ కావాలి కదా, అట్లా రైట్. రొమాన్స్ అంతేం లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఏడ లాగ్ లేదు, సినిమా చూసి మాట్లాడేది ఫస్ట్. కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. సూపర్ హిట్. అంటే ఇద్దరు బాగా చేశారు. మీనాక్షి అయితే ఎమోషనల్ సీన్స్ అయినా సరే, లేదంటే లవ్ ట్రాక్ అయినా సరే బాగా చేసింది. అండ్ సెకండ్ హీరోయిన్ వచ్చేసి లవ్ ట్రాక్ ఏం లేదు, కానీ తనది ఒక ఇంపార్టెంట్ రోల్. హీరో తర్వాత హీరో అంతా ఇంపార్టెంట్ రోల్ అయితే చేసింది. కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఓవర్ యాక్షన్ తగ్గట్టు క్యారెక్టర్ అయితే ఉంది. కొట్టొచ్చు, మేబీ సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి కొట్టే ఛాన్స్ ఉన్నాయి. కాకపోతే మా హీరో గారు ఏంటంటే సినిమా కంటెంట్ మేబీ తనకు నమ్మకం ఉండొచ్చు, కానీ పబ్లిసిటీ వాళ్ళు చెప్పొచ్చు, కానీ అంత రేంజ్ భారీ లెవెల్లో డైలాగ్ చెప్తే ఏంటంటే ఫస్ట్ ఒక నెగిటివ్ ఒపీనియన్ పడుతుంది సినిమా పైన. దానివల్ల ఏంటంటే జనరల్ గా ఇంట్రెస్ట్ ఉన్న ఈ ఆడియన్స్ కూడా థియేటర్ రాడు. అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ బాధ్యతలు, ఒక బాధ్యత అంటేనే మీనాక్షి చౌదరి అన్నట్టు క్యారెక్టర్లు పడుతున్నాయి ప్రతి సినిమాలో. ఇంకా మిగతా అంటే మ్యూజిక్ కానీ సాంగ్స్ ఎలా ఉన్నాయి, సినిమా తగ్గట్టు మ్యూజిక్ ఉందన్న. మ్యూజిక్ కోసం అయితే సినిమా ఏం లేదు, సినిమా తగ్గట్టు మ్యూజిక్ ఉంది, కానీ ప్రతి క్యారెక్టర్ లో ఇదేషన్ బాగున్నాయి. నరేష్ గారికి అంటే వాళ్ళిద్దరి కామెడీ జోనర్ బాగా అనిపించింది. అంటే తండ్రి కొడుకుల ఎఫెక్షన్ నరేష్ గారితో కొన్ని చూపిస్తారు. అంటే వాళ్ళని చంపినట్టు వేసేదో చూపిస్తారు. సినిమా చూడండి, సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ ఎవరు ఆడాను ఫస్ట్ హాఫ్ ఏడ లాగ్ లేదు, సినిమా చూసి మాట్లాడేది ఫస్ట్. ఏడ లాగ్ లేదు బ్రో, నిజం చెప్తున్నా, లాగ్ అనేది లేదు. ఏంటి 5 గా బ్రో, 4.5. రొమాన్స్ అంతేం లేదు సినిమాలో. ఒకటి ట్విస్ట్ ఉన్నాయి, మీకు సెకండ్ హాఫ్ లో తెలిస్తే ట్విస్ట్ ఏమున్నాయో. కానీ చాలా బాగుంది సినిమా, మీరు అందరూ చూడొచ్చు. హిట్, సూపర్ హిట్. అవును, ఇందులో అయితే బాగుంటది, నడిచిపోతుంది. యాక్టింగ్ చాలా బాగుంది విశ్వ సినిమా. ఏం లేదు, ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందని లాగ్ అనిపిస్తుంది అంటే. అంటే మనకి స్టోరీ బిల్డ్ కావాలి కదా, ఫస్ట్ స్టోరీ బిల్డ్ కావాలి కదా, అట్లా రైట్.